చూస్తున్నారా? నేనైతే మొదటిసారి చూస్తున్నా అండి. ఫస్ట్ చూసినప్పటి గోరింటాకు అనుకున్నా. కాదు, దీని పేరు దేవరాకు అంటారంట. పళ్ళలో గాని ఎక్కడే గాని పండించరంట అండి. అడవిలో మటుకే ఈ ఆకు దొరుకుతుందంట. పెద్ద మానంట అండి ఇది. దీన్ని కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కందిపళ్ళను కూడా 80% ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని శనగకాయ పప్పులు, ఉప్పు, ఒట్టిమిరపకాయలు, కొబ్బరి, తెల్లగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉడికిన ఆకుని వాటర్ లేకుండా వంపేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని తిరగబాటు గింజలను వేసి ఎర్రగడ్డలు కూడా వేయాలి. ఎర్రగడ్డలు దోరగా వేగిన తర్వాత కందికాయలు కూడా దీంట్లో వేసి కొంచెం కలబెట్టుకున్న తర్వాత ఈ ఆకును కూడా దీంట్లో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ ఆకును మళ్ళీ ఒక 10 నిమిషాల దాకా మూత పెట్టుకొని మళ్ళీ బాగా మరగనియాలి. ఈ ప్రాసెస్ అంతా ఆ పెద్దామే చెప్పిందండి. మా వీధిలో అయితే ఎవరైనా తీసుకోలేదు. దీన్ని న్యాయసం సాయం చెప్పే లెవెల్కి ఎందుకో తీసుకోవాలని మీ అందరికి చూపించాలని నేను కూడా తీసుకున్నా. దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయని ఆమె చెప్పింది. మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ బాలింతలకైతే ఇది చాలా మంచిదంట అండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. టేస్ట్ ఎలా వస్తుందో అని భయపడ్డానండి. బాగా ఈ ఆకులంతా బాగా దిగకొచ్చినంత వరకు వేయించుకున్నాక ఇంకా మిశ్రమం అంతా దీంట్లో వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. టేస్ట్ చేసినామండి, చాలా బాగుంది. కానీ ఆకు కాస్త ముదిరింది అన్నారు మా ఇంట్లో వాళ్ళు. టేస్ట్ అయితే చేదుగా అయితే ఏం లేదు, బాగుంది, తినచ్చు. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో చెప్పండి.